చందు అమరావతి నుంచి శ్రీహరి, విశాఖ నుంచి నరసింహ ఫీల్డ్ రిపోర్ట్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ముందుగా కేబినెట్ భేటీకి సంబంధించి తెలంగాణ అంశాన్ని చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్షిస్తున్న పరిస్థితి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఫేజ్ 1, ఎస్బీఐ క్యాప్స్ ప్రక్రియ, ఎల్ఎన్టీ టేక్ ఓవర్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మెట్రో రైల్ 2వ దశ పురోగతి, బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, వ్యయ అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కేంద్ర కమిటీ ఏర్పాటు జాప్యం, కృష్ణా గోదావరి జల వివాదం, సుప్రీంకోర్టు వ్యవహారంపై, ప్రభుత్వ వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 15 కీలక అంశాల ఎజెండాతో ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే విద్యాశాఖలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంపై కేబినెట్ ఈరోజు ఆమోదం తెలపడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. విద్యాశాఖలో ప్రస్తుతం చాలా ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అయితే విద్యాశాఖకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి పెంచుతున్నారు, కానీ ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి కొరత ఉంది. సో పోస్టుల కొరత ఉంది కాబట్టి దానికి భర్తీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పి కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక విమర్శలు. సో ఈరోజు క్యాబినెట్లో ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి పోస్టులపై చర్చ చేసి దీనికి సంబంధించిన పోస్టుల భర్తీపై ఏదైతే ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అలాగే సీతారామ ప్రాజెక్టు, వీటితో పాటు దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే వ్యాయామం పెరిగినటువంటి అంచనా ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులపై ఏదైతే తాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం రాష్ట్రంలో అందరికీ తెలుసు ఎల్నీనో పరిస్థితి రాష్ట్రం ప్రభావంపై ఉంది. సో ఈ నేపథ్యంలో సాగునీటి పరిస్థితి కావచ్చు, త్రాగునీటి పరిస్థితి కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఇంకిపోతుంది, వర్షపాతం లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోబోతున్నారు, అధికారులు తీసుకోబోతున్నారు అనేటువంటి అంశంపై కూడా చర్చించి అధికారులకు కీలక ఆదేశాలను కేబినెట్ ఈరోజు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ పంటలపై ఏదైతే రైతులకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా ఇటీవలే ప్రభుత్వం అటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల కూడా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ రోజు ఈ ఎల్నినోకి సంబంధించి కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చించి పలు కీలక ఆదేశాలు ఏదైతే అటు అధికారులకు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని డబుల్ బెడ్రూమ్ రూమ్లు కావచ్చు, అలాగే ఇతర అవసరాలకు సంబంధించిన భూ కేటాయింపులకు సంబంధించిన అంశంపై కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కూడా కేబినెట్లో మనకు కనిపిస్తుంది. ఇక వీటితో పాటు బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి ఏదైతే అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేసేటువంటి అవకాశం, ఎందుకంటే భూ సర్వేకి సంబంధించిన అంశం కాబట్టి సో భూసేకరణకు సంబంధించిన అంశం, సో భూసేకరణ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సొంత అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేసి భూసేకరణకు సంబంధించిన అంశం కూడా ఏదైతే ఈరోజు కేబినెట్లో డిస్కస్ చేసి అలైన్మెంట్కి సంబంధించిన స్వల్ప మార్పులపై కూడా కేబినెట్ ఆమోదం తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక దీంతోపాటు మూసీ పునర్జీవనం ఫేజ్ 1 21 కిలోమీటర్లకు సంబంధించిన పనుల ప్రారంభం కోసం ఇటీవల ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి పనులపై ఏదైతే కేబినెట్ చర్చించి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే వర్క్స్ ఎలా నడుస్తున్నాయి, సో వర్క్స్ పూర్తిగా ఫాస్ట్గా నడిపించాలని చెప్పి కూడా ఏదైతే కేబినెట్లో చర్చించి ఒక అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే ఈరోజు కేబినెట్లో పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా రాష్ట్రంలో మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా ఎల్నినోకి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చ చేసేటువంటి అవకాశం మనకు ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో కనిపిస్తుంది. ఇక వీటితో పాటు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కేబినెట్లో మరికొన్ని కీలక అంశాలు, అంటే ఇటీవలే గోదావరి బనకచెర్లకు సంబంధించిన ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది, ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్మిస్తుంది, స్టే ఇవ్వాలి అని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సో సుప్రీంకోర్టు అటు ఏపీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా నోటీసులను జారీ చేసింది. సో ఈ అంశాలపై కూడా చర్చించి ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టులు ఏమున్నాయి అనే దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు సీజనల్ వ్యాధులు, ఎందుకంటే వర్షాకాలం మొదలవుతుంది, సీజనల్ వ్యాధులు ఉంటాయి. సో నియంత్రణ అంశాలపై కూడా చర్చిస్తారు. ఇక రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలపై కూడా ఏదైతే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చించి దాంట్లో తీసుకోవాల్సినటువంటి అంశాలు, దాంట్లో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన బిల్లపై కూడా చర్చించి మరి కీలకమైనటువంటి అంశాలు తీసుకుని ప్రధానంగా
కీలకంగా కూడా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపదిక కల్పిస్తూ చట్ట సవరణకు కూడా ఏదైతే ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల పునర్నిర్మాణంపై కూడా ఎందుకు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అటు కన్నపల్లి పంప్ హౌస్ లక్ష్మీ బ్యారేజ్ల నుంచి ఏదైతే నీళ్ళు ఎత్తిపోయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అది చేయలేని పరిస్థితి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో దీనికి సంబంధించిన పునర్నిర్మాణ పనులు ఏ మేరకు వచ్చాయనే అంశంపై కూడా కేబినెట్లో చర్చించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.